మామ అందరూ బాగున్నారు కదా. సో మీరు డైలీ అడుగుతున్నారు కదా అన్న జాబుల గురించి ఒక వీడియో చేయని. సో ఫైనల్గా అయితే ఆ వీడియోతో వచ్చినాను అనమాట. సో మీకు జాబ్స్ ఎలా ఉంటాయి, ఏ కంట్రీకి అయితే వెళ్ళడానికి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, ఏ కంట్రీకి అవైలబిలిటీ లేదు. సో ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎండ్ వరకు చూడండి రా మామ, అందరికి షేర్ చేయండి ఎవరైనా జాబ్స్ కావాలని అందరికీ. సో మన వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ రా మామ మన వీడియో. సో మీరు ఇక్కడ జాబ్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏ సైడ్ వెళ్తున్నారని చూసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బిఫోర్ అయితే టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు ఉండేటమాట. ప్రజెంట్ అయితే మొత్తం చేంజ్ చేసినారంతా ఇక రూల్స్ అన్నీ మొత్తము. ఇప్పుడు ఏమనుకున్నావు, మన నాన్ టెక్నికల్గా వస్తే వాళ్ళకి గెస్ట్ వర్కర్స్ అనమాట. వాళ్ళు జస్ట్ 3 years వర్క్ చేసేసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి ఇండియాకి. మరి టెక్నికల్ వాళ్ళు అయితే వాళ్ళకి మినిమం శాలరీ మన మనీలో ఒక 3 lakhs అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకైతే మనం ఇక్కడ 4 to 5 years అయిపోయినాక వాళ్ళు ఇక్కడ యూరోపియన్ పిఆర్ అప్లై చేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు వాళ్ళు. సో ఇలా ఎందుకు మార్చాలంటే ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. సో ఇట్లా గెస్ట్ వర్కర్స్ ఎక్కువ అయిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ కొత్తగా రూల్ పెట్టినారు. బట్ మేబీ ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ అవ్వచ్చు, అది కూడా చెప్పలేము మనము. మేబీ అవ్వచ్చు, ఎలక్షన్స్ అయిపోతే అవ్వచ్చు అని కొంచెం నమ్మకం అందరికీ. సో మీరు గెస్ట్ వర్కర్గా రావాలి, ఇక్కడ జాబ్ చేసుకోవాలి. సో మీరు మెకానికల్ సైడ్, ఆటోమొబైల్ సైడ్ రావాలి, పని చేసుకోవాలంటే ఫస్ట్ ఏ కన్సల్టెన్సీని గుడ్డిగా నమ్మకండి. మీకై సొంతంగా ఏదైనా ఇంటర్వ్యూస్ పడి కంపెనీ హైర్ చేసి అలాంటి వాటికి బోల్డ్ జరుగుతున్నాయి అనమాట. ఈవెన్ చెన్నైలో, బెంగళూరులో చాలా ఉన్నాయి. అలాంటి దాంట్లోకి వెళ్తే మీకు కొద్దిగా లైఫ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కన్సల్టెన్సీకి 4 లక్షలు 5 లక్షలు పే చేశారనుకో, వాడు ఇక్కడ తెచ్చి మీకు జస్ట్ మంత్కి ఒక 30,000-50,000 60,000 వచ్చి శాలరీకి ఇస్తాడు. మీరు దాన్ని ఇంకా మీరు ఆ అప్పు తీర్చుకునేకే మీకు 1 year పైన 2 years పడిపోద్ది. మీరు ఏం సంపాదించిన వచ్చి. సో మీకు లాభం అయితే ఉండదు. సో ఏదైనా డైరెక్ట్ నా పాయింట్ ఆఫ్ వస్తే నేను 3 years బ్యాక్ సుజుకీకి వచ్చినాను అనమాట. సో నేను వచ్చినప్పుడు ఆన్ కంపెనీ వాళ్ళే మమ్మల్ని తీసేసుకున్నారు, ఇక్కడ హైర్ చేసేసుకున్నారు ఇండియా నుంచి ఇక్కడికి. సో మాకు మొత్తం ₹1 కూడా మేము పే చేయలేదు. సో ఫ్రీగా వచ్చేసిన. సో మాకు ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు, మేము పే చేయలేదు కాబట్టి. సో అలాంటివి వస్తేనే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. కన్సల్టెన్సీస్ కూడా కొన్ని మంచిగా ఉంటాయి, కానీ మంచిగా చూస్ చేసేసుకోండి. ఒకటికి 10 సార్లు అడిగి 10 మందితో తెలుసుకొని ఓకేనా కాదా, మంచిదా కాదా అని కనుక్కొని మరి మీరు జాయిన్ అయిపోండి. ఏదో గుడ్డిగా వాడేదో మీకు అక్కడికి వెళ్తానే 2 లక్షలు వస్తుంది శాలరీ, 3 లక్షలు శాలరీ వస్తుంది అని చెప్పి మీరు వెళ్ళినారనుకో గుడ్డిగా, వాటికి వెళ్ళినాక అదైతే ఏముండదు. సో మీరు జాగ్రత్తగా అయితే మీరు కొంచెం చూసుకోండి. ప్రజెంట్ యూరోప్లో టోటల్ 25 కంట్రీస్ పై ఉన్నాయన్నమాట. సో మనం అందులో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే మీరు ఈ గెస్ట్ వర్కర్స్ ప్లస్ ఇలా ఉంటాయి 2 కామన్ అవి. సో నేనున్న కంట్రీలో మీకు రావాలంటే ప్రజెంట్ అయితే మన ఇండియా వాళ్ళకి గెస్ట్ వర్కర్స్ వీసాలు మొత్తం ఆపేసి అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసినందుకు 1 year వరకు ఓపెన్ అయ్యామని చెప్తున్నారు అందరు ఇక్కడ. 1 year వరకు ఇంకా గెస్ట్ వర్కర్స్ ఎవరు రానికైతే పాసిబుల్ ఉండదు ఇక్కడ హంగేరీకి అయితే. సో పోలాండ్కి కూడా సేమ్ అలాగే జరుగుతుంది. మ్యాక్సిమం మంత్కి ఒక 10 మందిని 20 మంది ఇస్తున్నారు గెస్ట్ వర్కర్స్ని అంతే. మీరు అలా చూసేసుకోవాలంటే పక్కన ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. క్రోషియా కానీ, స్లోవాకియా కానీ, చాలా బోల్డ్ కంట్రీ ఉన్నాయి యూరోప్లో. మీరు కన్సల్టెన్సీతో కొంచెం మంచిగా చూస్ చేసుకొని కొంచెం బెస్ట్గా మీరు రివ్యూస్ తీసుకొని అందరితో అడిగి మీకు తెలిసిన వాళ్ళతో మీకు అలా ఏమైనా కావాలంటే మీకు డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. మీరు చేసినా నేను చెప్తాను మీకు కాదా మంచిదా లేదని కనుక్కొని చెప్తా మీకు ఏమన్నా. సో మీరు మా ఫాలోవర్స్ కాబట్టి మీరు ఒక గుడ్డిగా అయితే మనీ పే చేయమాకండి జాగ్రత్తగా. ఎందుకంటే డబ్బు ఒకసారి పే చేసినామనుకో మనకి ఇంకేమీ చేసుకోలేము. ఇలా రీసెంట్గానే కొంతమంది వచ్చారనమాట మా ఫ్రెండ్స్. వాళ్ళు మనీ అక్కడ పే చేసి వాళ్ళకి చెప్పడం ఒక శాలరీ చెప్పినారు, ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి ఇస్తున్న శాలరీ ఒకటి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ముందే అక్కడే చేసుకుంటే మీకు కొంచెం బెస్ట్ అనమాట. నా సజెషన్ అయితే. ఇంకేమైనా నేను కన్సల్టెంట్ సజెస్ట్ చేయాలంటే నన్ను మీరు కొంచెం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఒక స్టోరీ లాంటిది ఏదైనా పెట్టి మీకు కన్సల్టెన్సీ డీటెయిల్స్ అని పెడతా. వాళ్ళు కొంచెం బెటరు, వాళ్ళు కొద్దిగా మనీ తీసుకున్నా సరే మీకు కొంచెం మంచిగానే ఇస్తారని నా నమ్మకము. సో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి ఇలాగా జాబ్ రానికే. ఇన్ కేస్ ఆల్రెడీ ఎవరైనా మనీ పే చేసి ఇలా ప్రాసెస్ లేట్ పడింది, అలాగా ఇంకా మేము మనీ పే చేసినా మాకు ఇంకా రావట్లేదు, అలాంటి వాళ్ళు కూడా మీరు సార్ కాల్ చేయండి. ఇంకా దాని తగ్గట్టుగా మీకు ఏమైనా చెప్పాలనుకుని చెప్తాను మీకు ఏమైనా కావాల్సినది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయము, ఇప్పుడు నేనున్న కంట్రీకి అయితే లాంగ్వేజ్తో పని లేదు. సో కొన్ని కంట్రీలు ఉన్నాయి మీకు ఎందుకు, లైక్ జర్మనీ, స్విట్జర్లాండ్ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీలలో మీరు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ నేర్చుకున్నారు అనుకో, మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మనీ పే చేసినా మీకు ఏం పోయేది ఏమి ఉండదు. మీరు ఎందుకంటే మీకు లాంగ్వేజ్ వచ్చిందనుకో అక్కడ ఆటోమేటిక్గా మీరు ఇంకొక 5 to 7 years ఉన్నారనుకో మీకు మంచి పిఆర్ వస్తుంది అనమాట, పర్మనెంట్ కార్డు. సో మీరు దాని నుంచి మీ సొంతంగా బిజినెస్ ఏం పెట్టుకోవచ్చు, ఏమేమి పెట్టుకోవచ్చు. ఈ చిన్న కంట్రీలకు ప్రాబ్లం ఏంటంటే గెస్ట్ వర్కర్స్ తెస్తారు, 3 ఏళ్ళు పని చేయించుకుంటారు, రిటర్న్ వెళ్ళిపోంటారు. ఇదే నడుస్తుంది ఈ మధ్య. ఈ 2 years నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ముందు అయితే మంచిగానే ఉండే, ఇప్పుడు ఎక్కువ వచ్చేసారు కాబట్టి సో అయిపోతుంది. నా సజెషన్ ఏంటంటే
మీరు అక్కడ లాంగ్వేజ్ నేర్చేసుకొని ఆర్ లాంగ్వేజ్ మంచిగా వచ్చేసి మీకు ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకొని మీరు ఏ1 ఉంటే సరిపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం లాంగ్వేజ్ జర్మనీ ఆర్ ఎనీథింగ్ అలాగా చేసుకొని మీరు ఆ సర్టిఫికేట్ యూజ్ ఆ సర్టిఫికేట్ చూపించి మీరు జాబ్ అప్లై చేసినా మీకు మంచి జాబే వస్తుంది ఈజీగా. కొద్దిగా మనీ పే చేయాలా కన్సల్టెన్సీకి అయితే కన్ఫామ్. ఇప్పట్లో అయితే ఫ్రీగా అంటే చాలా అంటే లేవు, మ్యాక్సిమం లేవు. మాలాగంటే మా టైం అంటే వేరు. 3 years బ్యాక్ ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. ఇప్పుడు యూకే యూఎస్ అక్కడ ఫుల్ అయిపోయారు మొత్తము, చాలా మంది థర్డ్ కంట్రీ నేషన్ వాళ్ళు. సో ఇక్కడ కూడా అలాగే అవుతుందేమో అని చెప్పి వీళ్ళు భయంతో ఈ ముందుగాలి రూల్స్ అన్నీ పెడుతున్నారు అనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా లాంగ్వేజ్ నేర్చుకొని మీ ఇంకా స్టడీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళకు నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో చేస్తా, వాళ్ళ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళకి ఇక్కడ ఫ్రీ స్కాలర్షిప్లు ఉన్నాయి, వాళ్ళకి ఆ వీడియో చెప్తే స్టడీస్ కోవాలంట. ఇదంతా ఓన్లీ వర్కింగ్ వాళ్ళకి మాత్రమే. సో మీరు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వేరే కంట్రీకి చేంజ్ అవ్వాలనుకుంటే, ఆల్రెడీ యూరోప్లో జాబ్ చేస్తూ వేరే కంట్రీకి చేంజ్ అవ్వాలనుకుంటే కొన్ని కంట్రీలు మట్టుకే దానికి అలౌ చేస్తున్నాయి అనమాట. అన్ని కంట్రీలు కూడా కాదు, కొన్ని స్టాప్ చేస్తున్నాయి, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రూల్స్ పెడుతున్నాయి. అలా మా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి హంగేరీ నుంచి స్లోవాక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇండియాకి వెళ్ళిపోయినారనమాట, వాళ్ళకి అప్రూవ్ అవ్వక. సో అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయకండి. మ్యాక్సిమం మీరు ఉండే కంట్రీలోనే మీరు జాబ్ ఎత్తుకోనికి ట్రై చేయండి. సో మీరు మళ్ళీ వేరే కంట్రీకి నమ్మేసి శాలరీ ఎక్కువ అని చెప్పేసి ఒక 10-20 వేలు కక్కుర్తి పడి మనం వెళ్ళిపోయినాం అనుకో, ఇంకా మనం ఇండియాకి వెళ్ళినాక మన వెనక్కి రావాలి చాలా కష్టం. సో ఇలాంటివన్నీ నేను చాలా చూసినాయి మా ఫ్రెండ్స్ ఎంతోమందిని. సో మీరు ఆ సిచ్యువేషన్ రాకోకుండా కొంచెం జాగ్రత్తగా ఆడున్నప్పుడే ఎత్తుక్కోండి మంచి కన్సల్టెన్సీ ఏమున్నాయి ఏంటని. సో జాగ్రత్తగా అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఎవరైనా సరే అందరికీ ప్రతి ఒక్కరు ఏదైనా హెల్ప్ అడిగితే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నాకు తెలిసిన వరకు అయితే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమైనా చెప్పాలనుకున్నా కానీ నేను చేస్తున్నాను, తప్పేం నాకు అట్లేమనుకోను. మెసేజ్ అయింది కానీ రిప్లై పక్కా ఇస్తారు, ప్రాబ్లమే లేదు. సో ఎంతోమంది నాకు మెసేజ్ చేసినారు కదా అన్న జాబ్స్ గురించి వీడియో చేయండి. సో దానికోసం అనేది చేసినాను. సో మీరు ఇంకా ఇలాగా ఇదే అనమాట, ఇలా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ యూరోప్లో అయితే. సో మీరు చూస్ చేసుకొని మంచి కన్సల్టెన్సీ ఓర్ కంపెనీని హైర్ చేసుకుంటే ఈ రెండిట్లో ఏది వచ్చినా మంచిగానే. కన్సల్టెన్సీ అయితే కొంచెం గుడ్డిగా నమ్మకండి, జాగ్రత్తగా చూసుకోండి అంతే, ఓకేనా. ఇంకా మీకు ఏమైనా కావాలని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా వీడియోస్ నెక్స్ట్ ఏ విధంగా చెప్పాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో అందరూ. ఇంతవరకు మీ సపోర్ట్ అయితే బాగా గట్టిగా వచ్చింది మనకి, చాలా హ్యాపీ. ఇన్స్టాగ్రామ్ వారు యూట్యూబ్లో మంచిగానే వచ్చినారు ఇద్దరు, అందులో పర్లేదు. చాలా తక్కువ టైంలోనే బాగా వచ్చినారు, 1 monthలోనే. సో ఇలానే ఇంకా మీ సపోర్ట్ ఎప్పటికుంటే నేను నా అయినంత వరకు అయితే మీకు సజెస్ట్ చేస్తా, హెల్ప్ చేయగలుగుతా నేను. సో మీరు ఇది ఇప్పటికైతే వీడియో. ఓకే మరి బాయ్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం అందరికీ. ఉంటా బ్రో, అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.